నమస్కారం మిత్రులారా! కర్నూలు డిస్టిక్‌లో నంద్యాల నుంచి మేము బస్సు ఎక్కి జర్నీ స్టార్ట్ చేశామండి. ఇక్కడ ఒక బస్ స్టాండ్ కాడ ఆగాము. అక్కడ టిఫిన్ చేశాము. ఆ తర్వాత రిటర్న్ బస్ స్టార్ట్ అయిందండి. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే అహోబిలం ఆలగడ్డ మండలం అండి. నరసింహస్వామి టెంపుల్ చూశారు కదండి, చాలా బాగుందండి. ఇది ఫస్ట్ నరసింహస్వామి స్టార్టింగ్ టెంపుల్ అండి. ఇక్కడ చాలా రకాల టెంపుల్లు ఉన్నాయి. చూస్తున్నారు కండి, కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాము. ఇది ఎగువ అహోబిలం అని బోర్డు ఉంది, చూశారు కదండి. అలా ఇంకొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళామండి. మామూలుగా అయితే ఆటో ఎక్కొచ్చండి, కానీ మా ఫ్రెండ్స్ అందరూ నడుచుకుంటూ వెళ్దాం అన్నారు. అక్కడి నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడ తెలిసిన ఒక ఫారెస్ట్ ఆఫీసర్ ఉంటే ముందుకు వెళ్ళామండి. పెద్ద అహోబిలం ఇది, ఎగువ అహోబిలం అని. ఇలా కొంచెం ముందుకు వెళ్ళాక ఇలా ప్లేస్ కనబడుతుందండి వ్యూ. ఇక్కడ నుంచి మెయిన్ గుడికి దారండి. చూసారు కదండి వ్యూ. ఇదండి మెయిన్ టెంపుల్. లోపల దర్శనానికి వెళ్ళామండి. లోపలికి కెమెరాస్ ఎలా లేవు కాబట్టి అక్కడి నుంచి లోపల దర్శనం అయిందాక నడుచుకుంటూ మళ్ళీ లోపలికి వెళ్ళామండి. ఇంకా టెంపుల్స్ ఉన్నాయంటే ఇక్కడ ప్రహ్లాదుని గుడి ఇంకా చాలా ఉన్నాయన్నారండి. మేము మొత్తం కవర్ చేయలేకపోయాం, కొంతవరకు చూసామండి. వ్యూ చాలా బాగుందండి. ఫారెస్ట్, ఇక్కడ చేపలు బాగా ఉన్నాయండి. నడుచుకుంటూ వెళ్తుంటే చూడండి, ఇలా నడుచుకుంటూ వెళ్ళామండి. వెహికల్స్ వెళ్ళడానికి దారి అయితే లేదండి, నడుచుకుంటూనే వెళ్ళాలి. అందరూ నడుచుకుంటూనే వెళ్తున్నారు. కొంత దూరం వెళ్ళాక స్టెప్స్ వచ్చాయండి, అలా నడుచుకుంటూ వెళ్ళామండి. ఇక్కడ వాటర్ పైనుంచి వస్తూ ఉన్నాయండి. అందరూ కొంచెం స్నానాలు చేసేవాళ్ళు చేస్తున్నారు. జస్ట్ ఊరికి అలా తల మీద పోసుకుంటున్నారు. వ్యూ కిందకు చూస్తే ఇది నల్లమలై ఫారెస్ట్ దగ్గరలో ఉందండి. ఏమంటే దారులు లేవు, నల్లమలై ఫారెస్ట్ కాబట్టి అంతా అడవేనండి. చుట్టూ వ్యూ చూడడానికి చాలా బాగుంటుందండి. నేను ఫస్ట్ టైం ఇలా క్రిటికల్గా చూడడం. ఇదండి గుడి లోపల నరసింహస్వామి. ఇది మూడోది. ఇదేమో రక్తం పైన చీల్చి కిందకు వచ్చే రక్తగుండం అంటారు కదండి, అదేనండి ఇది రక్తగుండం. పేరు రక్తగుండం అని అంటారండి. ఈ కట్టేసి ఉంటుందండి. ఇక్కడ నుంచి కొంచెం కిందకు వచ్చామండి. అక్కడ దర్శనం చేసుకొని ఇదండి టెంపుల్. దర్శనం చేసుకున్నాం ఇక్కడ కూడా లోపల. ఇక్కడ వరకు అందరూ వెళ్తున్నారండి. ఇక్కడ నుంచి కొంచెం పైకి వెళ్ళి నరసింహస్వామి పైన చీల్చాడంటారు కదండి, అక్కడ నుంచి కొంచెం క్రిటికల్ టాస్క్ ఏనండి. ఏమంటే కొంచెం తాళ్ళు పట్టుకొని, దారి సరిగ్గా ఉండదు, స్టెప్స్ లాగా కూడా ఉండదు, తాళ్ళు పట్టుకొని వెళ్ళాలండి. అలా చూడండి వ్యూ. కానీ కొంచెం కష్టమైన వెళ్ళామండి. 5గురు వెళ్ళాము, నలుగురు వెళ్ళాము, ఒకరు వెళ్ళలేకపోయారండి. అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళామండి. చూడండి వ్యూ ఎంత బాగుంది. వేయండి పైకి వెళ్ళాక, ఇది పైకి దగ్గరికి వెళ్తున్నప్పుడు అండి. చూడండి అలా సపోర్ట్ తీసుకొని కొంచెం దిగుతున్నారు. ఇది పైన అండి వ్యూ. ఇదేనండి పాదాలు, నరసింహస్వామి చీల్చిన ప్లేస్ ఇదేనంటానండి. ఇది కిందకు టెంపుల్కి వచ్చిన తర్వాత అండి. థ్యాంక్ యూ మిత్రులారా.